జగనన్న గెలిచిన కాడ నుంచి కనీసం మాకు ఇల్లు కూడా లేదు. మా ఆయన గారు చనిపోయారు. 2 ఆడపిల్లలు, పిల్లలకి చిన్నకైతే అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, కానీ పెద్దాకి డిగ్రీ చదువుతుంది, ఆ డబ్బులు రాలేదు. ఇళ్ళ స్థలం ఇచ్చారు కానీ ఇంతవరకు ఇల్లు కట్టిలేదు. మరి మాకు ఎవరు సాయం చేస్తారు, మాకు ఎవరు ఇల్లు ఇస్తారు? ఆయన చోటు ఇచ్చింది కానీ ఆయన ఇల్లు కట్టించింది పేదవాళ్ళకి జగనం ఏది కట్టిలేదు. వాలంటీర్లు పెట్టారు కానీ వాలంటీర్లు మమ్మల్ని ఎంతగానో ముంచుతున్నారో మాకే తెలుసు. కనీసం ఏదో పింఛన్ ఒకటి టయానికి ఇస్తున్నారు. ఈ నెలలో పింఛన్ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు? ఎందుకు ఆపిండి జగన్ అసలు? ఎందుకు ఆపిండి అసలు? మాలాంటి వాళ్ళు ఏం కావాలి? మేము పేదవాళ్ళం అయ్యా. మాలాంటి వాళ్ళు మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎదరాలు మేము ఎక్కడి నుంచి వస్తే మాకు వాలంటీర్ డబ్బులు నమ్ముకొని మేము బతికేది. మరి ఇంతవరకు ఈ నెలలో ఇవ్వలేదు. మరి అసలు ఆ వాలంటీర్లు మొత్తం కూడా అనవసరం. అసలు అడగాలంటే చెత్త వాళ్ళు అంత మొత్తం ఆ బ్యాచ్ మొత్తం చెత్త వాలంటీర్లు ఒక్కళ్ళు కూడా కాదు. వాలంటీర్లు పెట్టిన ఒక్కళ్ళు కూడా కనీసం కరెక్ట్ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. డిగ్రీ పిల్లలకి పోయిన సంవత్సరం డబ్బులు రాలే. ఫస్ట్ ఇయర్ రాలే, సెకండ్ ఇయర్ రాలే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాటికి రాలే. ఏంటి ఆయన ఇచ్చిన పథకాలు? ఏం పథకాలు ఇచ్చింది మాకు? ఇళ్ళ పట్టాలు కాదు, ఇళ్ళ పట్టాలు 30 సీట్లు కూడా రావు. చంద్రబాబు నాయుడు వైరాట్ అంటే వైరాట్ లేదు, వంకాపురం లేదు. అసలు జగన్ గెలవడు ఈసారి. చంద్రబాబు నాయుడు గెలంటే ఖాయం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చిన 165 స్థానాలతో టీడీపీ గెలవబోతుంది. ముందు మాట్లేదు కొడాలానికి చంద్రబాబు నాయుడు పెన్షన్ మీద బతికే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా మీకు? పెన్షన్ మీద బతికే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? పెన్షన్ మీద బతికే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా మంది ఉన్నారు. ముసలోళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 7వ తారీఖు ఫస్ట్ తారీఖు వాళ్ళు కొత్త సంవత్సరం డబ్బులు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? 7వ తారీఖు డబ్బులు ఇవ్వలేదు. పెన్షన్ ఇన్ని సంవత్సరాలు ఇచ్చింది గొప్ప కాదు. మన వచ్చేసి అంగన్వాడి వాళ్ళు నీకు ఏమన్నా ద్రోహం చేశారా? అంగన్వాడి వాళ్ళు నీకు ఏమైనా ద్రోహం చేశారా? అంగన్వాడి వాళ్ళు నీకు ద్రోహం చేశారా? అంగన్వాడి వాళ్ళు నీకు ఏమైనా ద్రోహం చేశారా? అంగన్వాడి వాళ్ళు నీకు ఏమైనా ద్రోహం చేశారా? చెప్పన్నా, నువ్వు చెప్పు. అంగన్వాడి వాళ్ళు నీకు ఏమైనా ద్రోహం చేశారా? చేయలేదు కదా. వాళ్ళు గుంటూరు, విజయవాడ ఎన్ని తిరగడానికి వాళ్ళకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? ఈ రోజుకి 25 రోజులు వాళ్ళు పోరాటం చేయబట్టి వాళ్ళ శాలరీ వచ్చేసి 9-8 వేలు. చంద్రబాబు భవన్లో నీకున్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? అవునా కదా? ప్రతి ఒక్కరు చెప్పాలి. అంగన్వాడి వాళ్ళు ఎందుకు లోన్ చేస్తున్నావు? వాళ్ళు సగటు జీతకాళ్ళు నీకు నెలక జీతకాళ్ళు వాళ్ళు నువ్వు నీ ప్రభుత్వం అంటే నువ్వు వాడుకుంటువా? ప్రభుత్వం మాది కాదు. ప్రభుత్వం మాది వచ్చింది, మేము చూసుకుంటాం. నా ప్రభుత్వం అప్పుడు మేము చూసుకుంటాం. కొడాలని అంటే కొడాలని ఎవడాడా? తిరువూరు నియోజకవర్గం పెనుగొండ కప్పలగూడ మండలం రమ్మను మాట్లాడతా. ఎవడాడు అందరూ ఒకటి. జనం మనం జగన్ గారు అట్ట కాదు. జగన్ అంత అనకూడదు కానీ
మాది తెలుగుదేశం పార్టీ పెనుగొలలో గంపలగూడెం మండలం. ఇంత మాటికి మాకు పింఛన్ లేదు. అయితే మా టీడీపీ పార్టీ మాది పెనుగొలను. టీడీపీ పార్టీ అంటే గడ్డ. పెనుగొలను టీడీపీ పార్టీకి గడ్డ. నందమూరి తారక రామారావు గెలిపించిన కానుంచి టీడీపీ గడ్డ పెనుగొలను. పెనుగొలను గడ్డ, టీడీపీ అడ్డ. పెనుగొలను గడ్డ, టీడీపీ అడ్డ. అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి వై నాట్ 175, 170 మాయని చెప్పేసి ఇస్తున్నారు. రైటే, మేము కాదంటలేదు. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారంటే, మీరు మా ఆఫీస్కు రాండి, మా ఇంటికి రాండి, మా గాడికి వస్తే మీకు ఇస్తాం. మేము మా ఇంటికి వస్తే ఇప్పుడు ఆడ చెన్నకేశవ రెడ్డి గారు కానీ ఆడ ఎవరైనా సరే నాయకులు, చెన్నకేశవ రెడ్డి గారు నందమూరి తారక రామారావులో నామా సత్యనారాయణ గారు చనిపోయారు. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే, మా ఇంటికి రాండి, మేము మీకు ఇస్తాం పథకాలు. మీరు ఎవరైనా సరే, మీరు ఏ పార్టీలో సరే మా కాడికి వచ్చి మేము అడిగితేనే మీకు ఇస్తాం, లేకుంటే మేము ఇయ్యం. మా పార్టీలో చేరండి, మా పార్టీలో చేరితేనే మీకు పథకాలు ఇస్తాం.